దేవుని యొక్క పరిశుద్ధ నామమున శుభాది వందనములు. క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనమందరము కూడా, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనమందరము కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఆ లక్షణం ఏదనగా విశ్వాసము. ఆ విశ్వాసము మనలో నిరీక్షణను, దేవుని యొద్ద మనం ఏదైతే ఆశ కలిగి ఉన్నామో, ఏదైతే పొందుకోవాలని చెప్పి మనము ముందుకు కొనసాగుతున్నామో దాన్ని పొందుకోవడానికి ఒక ఓర్పును, నిరీక్షణను, సహనాన్ని మనలోని కలిగిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రయాణములో, ఈ విశ్వాసపు ప్రయాణములో కొద్దిమంది దానిని పొందుకోవడానికి చివరి వరకు కూడా నిరీక్షణ కలిగి, సహనం కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి నడిచేవారు కొద్దిమంది అయితే, ఆ యొక్క మార్గంలో సగం వరకు నడిచి వారిలో సహనము, ఓపిక, నిరీక్షణ లేక విశ్వాసాన్ని కోల్పోయేవారు మరికొద్దిమంది. 2 రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3-5 వచనంలో మనం గమనించినట్లయితే కనుక, ఇశ్రాయేలు యొక్క పట్టణములో కరువు వచ్చింది. వారి యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా శత్రువులు చుట్టుముట్టారు. చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో వారికి బీభత్సమైనటువంటి కరువు. ఆ కరువు ఎలాంటి కరువు అంటే, మనిషి తన యొక్క సొంత బిడ్డలను, పసిబిడ్డలను చంపుకుని తినేటువంటి పరిస్థితి, అంత భయంకరమైనటువంటి కరువు సంభవించింది. అటువంటి పరిస్థితుల్లో వారి పట్టణపు వెలుపల ఉన్నటువంటి సైన్యం అంతా కూడా శత్రువులు చుట్టుముట్టడం వలన ఈ యొక్క పరిస్థితి వారికి సంభవించింది. పట్టణము యొక్క గవని లోపల 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి రోగులు ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క గవని లోపల ఉంటున్నారు. వారు ఇటు వెళ్తేనేమో కరువుతో చచ్చిపోతాము, లోపలికి వెళ్తేనేమో ఎలాగో కరువుతో చచ్చిపోతాము, బయటికి వెళ్ళినా శత్రువులు మనల్ని ఎలాగో బతకనివ్వరు, ఎటు వచ్చినా మనకు ముందు నువ్వు వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది, మనం ఎటు వెళ్ళినా కూడా మనకి చావే వస్తుంది, మనం లోపల ఉంటే ఎలాగో కరువుతో చచ్చిపోతాము, అదే బయటికి వెళ్ళామా మనకు తినడానికి ఏదైనా ఆహారం దొరుకుద్ది, ఒకవేళ మనల్ని బతికినిస్తారు, లేదంటే చనిపోతాం అనేటువంటి మాట కలిగి, ఉద్దేశం కలిగి 4 కూడా ముందుకు శత్రు యొద్దకు గవనిని దాటారు. ఎప్పుడైతే దాటారో వారి యొక్క కాలి యొక్క చప్పుడును దేవుడు ఏం చేశాడంటే, గుర్రపు రథముల సౌండ్గా వారి యొక్క కాలినడక నుంచి వచ్చేటువంటి శబ్దమును గుర్రములు, అగ్నిరథములుగా దేవుడు గొప్ప భయంకరమైనటువంటి యుద్ధ సైన్యముగా ఆ యొక్క శత్రువులకు ఆయన మార్చివేశాడు. ఎప్పుడైతే మార్చివేశాడో ఆ బీభత్సమైనటువంటి కరువులో ఉన్న వారికి కూడా గొప్పగా ఈ 4 కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి 4 కూడా విస్తారముగా వారి యొక్క భోజన పదార్థములు కావచ్చు, శ్రేష్టమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, సంతృప్తిగా వారు తినగలిగినంత, వాళ్ళు అప్పటి వరకు చూసినటువంటి కరువుకు మరింత అధికముగా దేవుడు వరకు ఆహారాన్ని దయచేశాడు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క గవనిని దాటి ముందుకు కొనసాగారో అప్పుడే వారు కలిగినటువంటి కరువు నుంచి విముక్తి పొందారు. ఫెమిన్ నుంచి అబుండెన్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్మ్ అవ్వగలిగారు. ఈనాడు అదే రీతిగా విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అది దేవుని నుంచి మనం పొందుకోవాల్సినటువంటి ద్వారాలు అనేది ఓపెన్ చేయడంత వరకు కూడా అది వేచి ఉండదు. అవి పొందుకోవడానికి మనం ముందుకు సాగాలి, కానీ దేవుడు మనకి ఏదో కార్యం చేస్తాడని చెప్పి మనము అలా నిరీక్షణ కలిగిపోయి ఒకే స్థానంలో ఉన్న చోట మనము స్తంభించిపోయేవారుగా ఉండకూడదు. ఈ 4 కుష్ఠరోగులు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళు చనిపోతామని చెప్పి, చనిపోయినా పర్లేదని చెప్పి ముందుకు కొనసాగారు. ఈనాడు ఈ యొక్క సంఘటన మనము సాదృశ్యంగా తీసుకుని, విశ్వాసం అనేది ఎప్పుడైతే మనలో ఉంటుందో అది దేవుని యొద్ద మనకు ఉన్నటువంటి ద్వారాలను ఓపెన్ చేసేంత వరకు మనం నిరీక్షణ కలిగి ఉండడమే కాకుండా దానిని మనము చేరుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలని దేవుడు మనకి నాడు సెలవిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా ముందుకు కొనసాగుతామో అది మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో దాని వద్దకు చేరడానికి మన అడుగులను స్థిరపరుస్తూ ఉంటుంది. ఆమేన్.